ఎన్ని లీచెస్ తింటే మనకి ఎలా ఉంటుంది అని అంటే యావరేజ్గా తీసుకుంటే కనుక 72 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి అన్నది ఇప్పటికి ఇంకా రాలేదు ఇంకా ఇండియాలో మనకి. హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు ఎటువంటి యునాని వైద్యంలో డౌట్స్ ఉన్నా, మీకు క్లారిఫికేషన్స్ కావాలన్నా మీరు వాట్సాప్ చేయండి. వాటికి మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఆన్సర్ ఇస్తాం. అయితే అందరికీ ఆన్సర్ ఇవ్వలేము, ఎందుకంటే మాకు కొన్ని వందల్లో వేలల్లో మెసేజెస్ వస్తున్నాయి. సో వాటిలన్నిటినీ క్లబ్ చేసి మేము మ్యాక్సిమం ఆన్సర్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. ఏదైతే ఫ్రూట్ ఉందో దాని యొక్క ఇవన్నీ కూడాను మనం ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా. అయితే ఎన్ని లీచెస్ తింటే మనకి ఎలా ఉంటుంది అని అంటే యావరేజ్గా తీసుకుంటే కనుక మీరు ఈ లీచీ కనుక మీరు యావరేజ్గా తీసుకుంటే ఇలాంటి పండుని ఒక 9 నుంచి 10 లీచెస్ కనుక తిన్నట్టయితే కనుక 72 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి అన్నది పర్ 100 గ్రామ్స్కి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. 86% ఆఫ్ డైలీ ఇంటేక్ ఇందులో వచ్చేస్తుంటుంది అనమాట, ఏది విటమిన్ సి అన్నది. అలాగే అంటే దీనిలో ఇంకా మిగతా కూడా ఉన్నాయి, అంటే ఫాస్ఫరస్, మ్యాంగనీసు, మెగ్నీషియము, కాపరు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నా కానీ ఇవన్నీ కూడాను ట్రేస్ ఎలిమెంట్స్లో ఉంటుంది. అన్నిటికన్నా చాలా హయ్యెస్ట్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్ ఏది అంటే లీచీ ఫ్రూట్. సో అందుకని ఈ లీచీ ఫ్రూట్ని కనుక తీసుకున్నట్టయితే కనుక మీకు విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒక 2 నెలలు కంప్లీట్గా విటమిన్ సి ట్యాబ్లెట్లు తిన్నట్టే లెక్క, ఇది కనుక తిన్నట్టయితే కనుక. సో అందుకని ప్లీజ్ డోంట్ యూజ్ విటమిన్ సి ఎవ్రీ ఇయర్. అలాంటి ట్యాబ్లెట్స్ ఏమి కెమికల్స్ వాడకండి. న్యాచురల్ ఫ్రూట్, న్యాచురల్గా మీకు ఏదైతే వస్తుందో దీన్ని తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. అయితే ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో ఇది కేవలం మే అండ్ జూన్లో రావడం జరుగుతుంది. కాబట్టి చైనాలో దీన్ని ఏం చేస్తారంటే దీంతో వైన్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటుంటారు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ని కూడా ప్రిపేర్ చేస్తుంటారు నిల్వ ఉండడానికి. లీచీతో కొన్ని పికిల్స్ కొన్ని ఇవి చేస్తూ ఉంటారు. బట్ మన ఇండియాలో మనకి అంతగా ఈ లీచీ అన్నది ఇలా స్టోర్ చేసుకొని తినడం అన్నది మనకి అంత ఇప్పటికీ ఇంకా రాలేదు ఇంకా ఇండియాలో మనకి. ఫ్రూటే మనము మే అండ్ జూన్లో ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అప్పుడు యూజువల్గా ఈ ఫ్రూట్స్ తినడం మొదలెడుతూ ఉంటాం అన్నమాట మనం. సో ఇంత చక్కటి ఫ్రూటు, ఇంత చక్కటి దానికి గుణాలు ఉన్న ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ లీచీని రోజు ఒక 10 లీచీస్ కనుక తిన్నట్టయితే కనుక ఈ లీచీస్ ఏవైతే ఫ్రూట్ ఉందో దీన్ని సమ్టైమ్స్ ఏంటంటే ఫ్రూట్ రూపంలో కూడాను కాకుండా దీన్ని స్వీట్ రూపంలో కూడా చేసుకుంటూ ఉంటారు. సో అలా స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే కనుక దీంతో కొంతమంది ఈవెన్ ఏమంటారు సాలడ్స్లో కూడా దీన్ని పీసెస్ కట్ చేసి వేసుకుంటుంటారు, అలా కూడా మీరు యూస్ చేయొచ్చు. అండ్ దీనికి ఏంటంటే మీకు ఒక రకమైన మంచి అరోమా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా దీన్ని తింటారు అనమాట. వాళ్ళు యూజువల్గా ఎవరైతే చిన్న పిల్లలు మీరు ఆఫ్టర్ 6 months ఫుడ్ ఎవరికైతే స్టార్ట్ చేస్తుంటారో అలా స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఏం చేయొచ్చు అంటే మీరు ఈ లీచీ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని వాళ్ళ గ్రేవీస్లో కొంచెం లైట్గా ఒక 1 చెంచా కలిపేసి అలా కూడా మీరు ఫుడ్లో వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. ఎంత చేసినా ఏం చేసినా 2 నెలలే కదా, మే అండ్ జూన్ 2 months మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ 2 monthsని సద్వినియోగం చేసుకోండి. ఎంత ఫ్రూట్స్ మీకు దొరుకుతాయో ఈ లీచీ ఫ్రూట్స్ అంత లీచీ ఫ్రూట్స్ని ఖచ్చితంగా తీసుకొని మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.